హాయ్, వెల్కమ్ టు ది ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ. సినిమాల గురించి, ఫారిన్ కంట్రీస్లో విషయాల గురించి, కొంచెం మన స్టేట్ దాటిన వాటి విషయాల గురించి ఇండియన్ ఫైర్ బ్రాండ్లో చెప్పాలనుకున్నాం. ఇంకా ముందు ముందు మంచి మంచి హాలీవుడ్ ఫిలిమ్స్, ఫ్రెంచ్ ఫిలిమ్స్, మన దేశంలోనే మంచి మంచి ఫిలిమ్స్, సినిమా ఔత్సాహికుల కోసం దర్శకులు కాబోయే వాళ్ళ గురించి, యాక్టర్లు కాబోయే వాళ్ళ కోసం మా ఫిలిం స్కూల్లో స్టూడెంట్స్, పాత స్టూడెంట్స్, కొత్త స్టూడెంట్స్, అబ్రాడ్లో ఉన్న స్టూడెంట్స్, ఆన్లైన్లో ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళందరి గురించి ఇండియన్ ఫైర్ బ్రాండ్లో సినిమాల గురించి అలా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ న్యూస్ అందులో చెప్దామని అనుకున్నాం. యాక్చువల్గా ఫైర్ బ్రాండ్ అనేది మా ఛానల్, అది చాలా లేట్గా మానిటైజేషన్ అయ్యే ముందు ఇది ఓపెన్ చేసాం. ఇది స్టార్ట్ చేసిన వెంటనే అది మానిటైజేషన్ అయిపోయింది యాక్చువల్గా. సో ఎందుకు మనం క్లోజ్ చేయడం రెండు కూడా కంటిన్యూ చేస్తాం యాక్చువల్గా. ఇందాక ఒక ఫిల్మ్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఆఫీసర్ ఆన్ డ్యూటీ. ఇప్పుడు మనం వి విల్ టాక్ అబౌట్ ద వెరీ వెల్ మేడ్ బెంగాలీ పీపుల్ తీశారు, అది హిందీలో ఉంటుంది. కాకి అని పోలీస్ వ్యవస్థ మీద చాలా బాగా తీశాడు యాక్చువల్గా. చాలా చాలా గ్రిప్పింగ్గా ఉంది యాక్చువల్గా. మన ఇందాక ఆఫీసర్ ఆన్ డ్యూటీ కంటే ఒక 10-15 రెట్లు బాగుంది. చాలా చాలా బాగా తీసి బాగా ఖర్చు పెట్టి రీచ్ ఎవ్రీ ఎపిసోడ్. మొత్తం 7 ఎపిసోడ్స్ అలాగే ఉండాలి. ఎందుకంటే ఎక్కువ ఉంటే 4 సీజన్లు 5 సీజన్లు ఎవరు చూడని రోజుల్లో. ఇంకా అవన్నీ మానుకోవడం బెటర్. మ్యాక్సిమం 9 to 10 ఎపిసోడ్స్ లిమిటెడ్ సిరీస్ అని చెప్పేసి అక్కడతోటి సినిమా కంటే పెద్దది గా ఉండాలంతే. కొంచెం సినిమా కంటే మళ్ళీ జగన్ డైలాగ్ వస్తుంది, సినిమా కంటే పెద్దది టీవీ సీరియల్ కంటే చిన్నది, అలా అన్నారనుకున్నాను. నోటికి వచ్చి మళ్ళీ మానేసి చెప్పేసాను జోక్గానే. యాక్చువల్గా సినిమా కంటే కొంచెం పెద్ద ఉంటుంది. ఈచ్ 45 minutes, 7 into 45 minutes ఎంత అన్నది ఒక 3.5 hours 4 hours అంతవరకు పర్లేదు. 6 అయినా కూడా పర్లేదు. సినిమా కంటే కొంచెమే పెద్ద ఉండాలి. ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ బిగినింగ్ ఎండింగ్ కూడా చాలా ఉత్కంఠతగా ఉండాలి. క్యారెక్టర్ ఆర్క్ అంటారు అన్నమాట. క్యారెక్టర్ చేంజెస్ ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్లో కొన్ని కొన్ని చోట్ల మారుతూ ఉంటాయి కూడా. వాట్ ఈస్ క్యారెక్టర్ ఆర్క్ అంటే సినిమా అంతా కూడా మంచోడుగా ఉండిపోయేది మన సినిమాలు. గుడి గైస్, బ్యాడ్ గైస్. ప్రొటాగనిస్ట్ అంటే ఎప్పుడు ప్రొటాగనిస్ట్ లాగా ఉంటాడు. యాంటాగనిస్ట్ అంటే విలన్, ఎప్పుడు విలన్గానే ఉంటాడు. అవి వెబ్ సిరీస్లో ఒప్పుకోడు. వెబ్ సిరీస్ దెర్ ఇస్ రూల్. ఫస్ట్ నుంచి నెట్ఫ్లిక్స్ వాడు బైబిల్ క్రాఫ్ట్ అని ఒకటి పెట్టి అందులో ఉండవలసిన రూల్స్ ఏంటంటే క్యారెక్టర్ హ్యాస్ టు చేంజ్. కావాలని కాదు, ఇట్ విల్ బి చేంజ్. ఒక మనిషి ఒకేలా ఉండిపోవడం. సో ఆ విధంగా అవన్నీ మెయింటైన్ చేస్తూ యాక్చువల్గా చాలా బాగా తీశారు. చాలా చాలా బాగా తీశారు. అసలు ఆ క్యారెక్టర్ ఆర్క్ అనేది ఒక మెయిన్ ఆఫీసర్ వస్తాడు, ఒక ఆఫీసర్ని చంపేస్తున్నారు కదా, అతనిలో కనిపిస్తుంది. 3rd, 4th, 5th అతను ఎలా మారాడు అనేది. సో ఇట్స్ అబౌట్ గుండారాజ్ కైండ్ ఆఫ్ ఒక రౌడీజం కోల్కతాలో. దిస్ యాక్చువల్లీ హ్యాపెండ్. రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీశాడు. అప్పుడున్న 92 అప్పుడున్న చీఫ్ మినిస్టర్ ఎలాగ ఓవర్లుక్ చేయగలిగాడు అనేది చాలా బాగుంది యాక్చువల్గా. ఒక వన్ బిజినెస్ మ్యాన్ ఎలాగా ఇన్ బిట్వీన్ ఈ గోండాస్కి, ఈ వైలెంట్ గోండా, ఈ రౌడీస్కి, గవర్నమెంట్కి మధ్యన ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేసి వాడు బాగుపడ్డాడు అనేది చాలా డీసెంట్గా చాలా బాగా తీశారు. ఇట్ ఈస్ యాక్చువల్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ కంటే చాలా బాగుంది. అది ఒక ఫిల్మ్ కింద ఉన్నా కూడా అది కొంచెం కానీ కొంచెం ఫోర్స్ చేసినట్టు ఉంది. దిస్ ఇస్ వెరీ రియలిస్టిక్. చాలా బాగుంది, చాలా రియలిస్టిక్ తీశారు. అందులో చూడండి కాకి. మెయిన్లీ దర్శకులు అవే వాళ్ళ గురించి చెప్తాను. కొత్త రకంగా ఉండే పాయింట్లు తీసి లాజికల్లీ రియలిస్టిక్ ఫిల్మ్ తీయండి అని 100 సార్లు చెప్తాను ఒక 3 years నుంచి. అలా తీసిన సినిమా పుష్ప. అంచేత అలాగే చాలా సినిమాలు ఉన్నాయి లాజిక్ మిస్ కాకుండా. ఎందుకంటే ఆడియన్స్ లాజిక్ని చూస్తున్నారు. ఇది ఎలాగా జరుగుద్ది, అలా అనిపించుకోకూడదు. తర్వాత ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. ఎవ్రీ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో కనిపెట్టేసి అంటే అది సినిమా ఫెయిల్యూర్. అది ఇవన్నీ కూడా మా ఫిల్మ్ స్కూల్లో ఎందుకు నేర్పిస్తూ ఉంటే స్క్రీన్ ప్లే డైరెక్షన్, వాట్ ఈజ్ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్. తర్వాత సీనిక్ ఆర్డర్ ఏంటి, స్క్రీన్ ప్లే ఎలాగ వెళ్ళాలి, స్క్రీన్ ప్లే డ్రివెన్ ఫిలిమ్స్ అంటే ఏంటి, కథాంశం కథ ఎన్ని ఉన్నా కూడా హౌ టు రైట్ ద గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనేది వెరీ ఇంపార్టెంట్. దట్స్ వాట్ ఐ టీచ్ హియర్ ద యుఎస్ఏ స్టూడెంట్స్కి, వేరే రష్యన్ స్టూడెంట్ అందరూ కూడా ఈ చాలా చాలా ప్రాజెక్ట్స్ కూడా 1-4 సార్లు చెప్తూ వాళ్ళని అలా ఇమ్మర్స్ చేస్తాయి. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అనే కాన్సెప్ట్ స్క్రీన్ ప్లేలో ఉపయోగించాలి. ప్రతి సీను నెక్స్ట్ సీన్ ఏమొచ్చిందో తెలియకూడదు అనమాట. సో ఇవి చాలా మెయింటైన్ చేసాడు. అది కాకి అనే ఆల్మోస్ట్ ఫిల్మ్ లాగా ఉంటుంది అనమాట. చాలా చక్కగా ఉంది యాక్చువల్గా. వెల్ మేడ్. బాగా ఖర్చు పెట్టారు. ఈచ్ అండ్ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ అనుకుంటా. వాళ్ళు బాగా ఫండింగ్ చేస్తుంటారు. దానికి బెంగాలీ తీశారు. హిందీలో ఉంటుంది కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అంతా. అక్కడక్కడ బెంగాలీ మాట్లాడుకుంటుంటారు అన్నమాట.
బట్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ సబ్ టైటిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఎవ్రీబడి వాచ్ దిస్. ఎందుకంటే చాలా బాగుంది సినిమా యాక్చువల్గా. దట్ వెబ్ సిరీస్ లాగా లేదు, ఫిల్మ్ లా ఉంది అనమాట. కాకి ఇన్ నెట్ఫ్లిక్స్, వాచ్. For all film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijiralu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice-over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.